సో హలో గాయస్, నమస్తే అందరికీ. ఎట్లా అందరూ? వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఏంటంటే మన వినాయకుడి నిమజ్జనం అయితే ఉంది ఈరోజు. సో ఇప్పుడు రైట్ నౌ టైం వచ్చేసి 1 అవుతుంది. సో నేనైతే మా గణేష్ దగ్గర ఉన్న థింగ్ ఏంటిదంటే అంటే తెల్లారితే, రేపు మీన్స్ తెల్లారితే మన గణేషుని నిమజ్జనం ఉంది 9 daysకి. సో ఇప్పుడైతే నేను టస్కర్కి వెళ్తున్నా అండ్ రేపు మొత్తం బ్లాగ్ అయితే నేను కవర్ చేస్తాను. సో బ్లాగ్లో నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా అండ్ మా వాళ్ళందరూ ఇప్పుడు సమయం అందరం ఎట్లా ఎంజాయ్ చేస్తాం, జిమ్మేట్స్ అందరం. అండ్ మేము ఈ గణేషన్ అయితే ఫస్ట్ టైం పెట్టినాము జిమ్మేట్స్ అందరం కలిసి. సో ఆడికి వెళ్ళాక టస్కర్ ఉంది అని అన్నారు. ఇక ఆడికి పోయేంత వరకు మనకి కన్ఫర్మ్గా తెలియదు. సో వెళ్ళి బుకింగ్ ఆల్రెడీ చేసేసినాము. సో టస్కర్ తీసుకొచ్చేసేస్తాం. ఇక చలో మరి వెళ్దాం. సో తుర్కంజల్కి అయితే వచ్చేసిన నేను. ఫైనల్గా మన టస్కర్ అయితే బయటకు వస్తుంది. ఇక ఓల్జిటీలా వినాయక చవితి అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ చూడొచ్చు టస్కర్, మన టస్కర్ బయటకు వచ్చేస్తుంది ఖాళీ. సో ఇక రేపు మార్నింగ్ అయితే మొత్తం రచ్చరచ్చనే ఉంటుంది. చలో మనమైతే వెళ్దాం. ఫైనల్లీ మా బండి బయటికి వెళ్ళేసింది, విసర్జన ఉంది రేపు. బండి తీస్తున్నా. సో ఆల్రెడీ అందులో మన బ్రో గౌతమ్ భాయ్ అవుతుండు, ఎందుకంటే ఎవరు పట్టుకోకుండా ఉండడానికి. చాలా మరి వెళ్దాం. ఒక్క బండికి 4 కాపాలా వచ్చినాం, ఎందుకంటే మధ్యలో ఎవరు దొబ్బేయకుండా ఉండడానికి. ఈడ ఇప్పుడు డీజిల్ అయితే కొట్టిస్తారు. ఈ ఎంత అవుతుందో మనకైతే అసలుకే తెలియదు. ఖాళీ వీరు అని తిరుగుతూనే ఉంది. అన్ననే ఇప్పుడు మనకి సేఫ్ తీసుకొని 7 గంటలకి మన విసర్జన ఉంది. అందరు వచ్చేసేయాలి అంటున్నా, కానీ మొత్తం మ్యాడ్ ఉంటుంది. మొత్తం సెటప్ గిటప్ అంతా నెక్స్ట్ లెవెల్. సో మనకి ఇక తీసుకునేది అన్ననే. అండ్ అప్రాక్స్ మన ఇంటికైతే తుర్కంజాలో ఒక 15-20 kilometers అయితే ఉంది. ఇగో మా స్వీట్ పొటాటో గాడు బండి మాట్లాడిండు. మనకి మన స్వీట్ పొటాటో గాడు మాట్లాడిన అనమాట. మధ్యలో ఏడా అయిపోద్దు ముందే. సో ముందే ట్యాంక్ ఫిల్ చేయించుకొని వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్ ఇంటి వరకు అయితే వచ్చేసినాను. అండ్ మన టస్కర్ అయితే వస్తుంది. వీళ్ళు పెద్ద పనిచేయరు, వీళ్ళు ఏ పని చేయరు, ఖాళీ గణేష్ దగ్గర టైంపాస్ తప్ప వీళ్ళు ఏం చేయరు. అండ్ వీళ్ళందరూ మన టీమ్ మెంబర్స్, మన బ్రదర్స్, మన జిమ్ మేట్స్. మెయిన్ థింగ్ అన్న ఒక నిమిషం నాకు ఇచ్చినావు అనుకో ఛాన్స్, నేను సీనికే నెక్స్ట్ వస్తా. సో నేను ఇందాకనైతే మా గణేష్ దగ్గరికి వచ్చిన. సో మన గణేష్ ఇక్కడ ఉండు. ఈ పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం అయితే 12 అవుతుంది ఇప్పుడు ఆఫ్టర్నూన్. ఇక మెల్ల టస్కర్ ఆడాలి. మళ్ళీ ఇంకా ఇక్కడ పూలు గుచ్చుతున్నారు. పూలు గుచ్చేసినాక ఇక మెల్లమెల్ల ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. కమాన్ చేయను గట్టిగా ఇంకా కష్టపడతారు అందరూ. రాను అన్న నువ్వు ఇట్లా దుంకినా అనుకో షేక్ అవుతుంది రోడ్డు మొత్తం. మా సిద్ధుబాయ్ అయితే టైర్కి లైర్ వద్దుతాడు. చేయాలరా భయ్ పాపం. మనకనే ఎవరికి చేస్తారు పాపం. ఇక్కడ చూడు అరే ఏడు పెద్ద ఒక్కటే వాళ్ళు 10 తక్కువ వాళ్ళు ఎక్కువ. డిజైన్ ఎట్లుందో కింద కామెంట్ చేసి చెప్పురి. సో ఫైనలీ మన సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 4 hours 5 hours హార్డ్ వర్క్ నాన్ స్టాప్ పిచ్చి లేచిపోయింది. ఫుల్ హెడేక్ అవుతుండే, అయినా సరే మొత్తం రెడీ చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు సెటప్. అండ్ మనది ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఇంతకుముందు వేరే ఫ్రెండ్స్తో పెడుతుండే, బట్ అందరినీ కట్ చేసిన కాబట్టి ఇప్పుడు నేను ఓన్లీ మన జిమ్ ఫ్రెండ్స్తోనే పెడుతున్నా. అండ్ ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గణేష్ని తీసుకొని వస్తాం మేము. చలో మరి నా ఇట్స్ టైమ్ టు డ్రెస్సింగ్, ఎందుకంటే మేము అందరం డ్రెస్ కోడ్ తీసుకున్నాం. ఇక్కడ హీరో హీరో సో ఇది మన డ్రెస్. సో ఇప్పుడు నేను ఇట్లా పోయి డ్రెస్ వేసుకుంటా. మనకి ఎట్లుండో చూడాలి, చాలా ఎగ్జైటింగ్ ఉంది.
చలో మరి. సో ఫైనల్లీ నేనైతే డ్రెస్ తీసుకున్నా. చూడవచ్చు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇప్పుడు బయట పోయినాక మీకు ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తా. అండ్ మన బ్యాండ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, డబ్బులు సౌండ్. సో బయటకు వెళ్ళి అది ఉందాం, ఎంజాయ్ చేద్దాం చలో. అండ్ మన ఫేవరెట్ డబ్బులు ఇట్లా పెట్టించినాం ఈసారి. సో నాకైతే చాలా అంటే చాలా చాలా మంచి అనిపించింది. అండ్ వన్ మోర్ సాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన షెడ్యూల్ గణేషుడు లేడు. సో నాకైతే కొంచెం ఇట్లా అనిపిస్తుంది. ఇక్కడ వర్క్ ఉండి వచ్చిన గణేషుడు లేడు. అక్కడ చూస్తుంటే నాకు ఎట్లనో ఒక తెలియని బాధ అనిపిస్తుంది. సో ఏం పర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గణేషుడు రావాలంటే ఈ ఇయర్ వెళ్ళాలి కదా. ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. రాకేష్ గారి పాట 41,000. రాకేష్ గారి పాట. చెట్టి శివ గారి పాట 41,500. ఒకటోసారి. చెట్టి శివ గారి పాట 41,500. ఒకటోసారి. చెట్టి శివ గారి పాట 42,500. రెండోసారి. చెట్టి శివ గారి పాట 42,500. రెండోసారి. మీతో ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన 9 రోజులు పూజ చేసిన వినాయకుని దగ్గర ఉన్న లడ్డు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చెట్టి శివ గారి పాట 42,500. ₹1. రెండోసారి. చెట్టి శివ గారి పాట 42,500. ₹1. మూడోసారి. గుంత పోయింది నా అయితే. మస్తు చేసినాం. అండ్ ఆల్మోస్ట్ మన ఉజిడికేని లైక్ లాదరథ మోడ్ అంటారు, అక్కడ వరకు వచ్చినాం. అండ్ సెకండ్ థింగ్ ఇదంతా ఉంటే సెకండ్ థింగ్ ఏంటంటే పోలీసు వాళ్ళు దమ్ చేస్తారు బ్రో. ఇక్కడ చెప్తున్నా ఇంతమంది ఇట్లా పనుల మీద ఉన్నారంటే కానీ ఇట్లా పనుల మీద నిలబడరు. పోండ్రి అని అమ్మా జీవితం. ఒక దగ్గర ఇట్లా కోపం వస్తుంది. ఒక్క దగ్గర ఇట్లా చక్కగా కూర్చొని ఇస్తలేరు, చక్కగా ఒక టైం వేసిన వెయిట్ చేయని ఇస్తలేరు. फोटो दिया वीडियो जल्दी से करा